శివతత్వం. సర్వేశ్వరుడైన శంకరుని వామాంకమును పర్వతరాజపుత్రియగు పార్వతీదేవి పొంకమున కూర్చుని వరలుచుండును. జటాజూటమునందు చల్లని గంగాదేవి విలసిల్లుచుండును. విశాలమైన పాలభాగమునందు నిలవంక నిలువుగా, గళమునందు గరళము, మెడలో నాగరాజు శోభలు లిఖించుచుందురు. అతడు భస్మ విభూషితుడు, దేవతలలోకెల్లా శ్రేష్ఠుడు, లయకారకుడు, భక్తుల పాపములను రూపుమాపువాడు, సర్వవ్యాపకుడు, కళ్యాణప్రదుడు, మంగళకరుడు, చంద్రుని వలె చల్లనైన తెల్లని కాంతులతో విరాజిల్లుచుండువాడు. అట్టి పరమేశ్వరుడు ఎల్లప్పుడూ నన్ను రక్షించుచుండుగాక. శ్రీ గోస్వామి తులసీదాసు గారు తన శ్రీ రామచరిత మానసములో శివయ్యను దర్శించి ప్రార్థించినాడు. శంకరుడు, భక్తవశంకరుడు, సాంబ సదాశివుడు, నిరాడంబరుడు, దయాసాగరుడు, సర్వమంగళాప్రియుడు, నిఖిల జగన్మంగళుడు, చారెడన్ని నీళ్లు పోసి చిటికెడంత బూడిద పూసి పిడికెడన్ని మారేడాకులు పెట్టి పూజించి ఒక్కసారి మనసు విప్పి, ఓ పరమాత్మ శంకర చంద్రశేఖర శరణాగతార్తి హరణ, నిరతము నీవే మాకు దిక్కయ్యా నీలకంధర అని ఎలుగెత్తి పిలిస్తే చాలు పరుగెత్తుకుని వచ్చి తన భక్తుడు కోరిన దానిని కాదు లేదు అనకుండా ఇచ్చేవాడు. అందుకే అతడు భోళాశంకరుడు, సంతోషుడు అని లోకవిఖ్యాతి నొందినాడు. దిక్కులే వస్త్రములుగా కలిగిన వాడగుతూ కూడా భక్తులకు అంతిలేని ఐశ్వర్యము ప్రసాదించేవాడు కనుకనే అతడు దిగ్వసనుడని పేరు పొందినాడు. శ్మశానవాసి అయినప్పటికీ త్రైలోక్యాధిపతిగా పూజింపబడుచుండును. యోగ రాజాధిరాజు అగుతూ కూడా అర్ధనారీశ్వరుడైనాడు. సదా కామేశ్వరుడైనప్పటికీ కాముని జయించిన 3 కన్నులవాడు, జన్మ లేనివాడైనను అనేక రూపాలతో అవతరించున్నట్టి అజుడు, గుణాధ్యక్షుడు, అవ్యక్తుడైనను వ్యక్తరూపుడు, సర్వకారణ కారణుడగుతూ అకారణుడు, అనంతరత్న రాశులకు అధిపతి అయినను భస్మ విభూషితుడు. అతడే ఈ చరాచర జగత్తునకు సంచాలకుడు. అతడే పరాత్పరుడు శివుడు. ఆపదలు వచ్చినప్పుడు సకల దేవతలు అతని శరణు వేడెదరు. బ్రహ్మ విష్ణు మొదలగు దేవతలు సైతము ఘోరమైన తపస్సును సలిపి అతని కృపాపాత్రులయ్యెదరు. అంధక, శుక్ర, దుందుభి, మహిష, త్రిపుర, రావణ, నివాత కవచాది భక్తులు ఎందరెందరికో అఖండముగా ఐశ్వర్యములను ప్రసాదించి తిరిగి వారందరినీ సంహరించిన లయకర్త రుద్రుడు. భీతావహులైన దేవతలందరూ దీనంగా ప్రార్థించిన వెంటనే ప్రసన్నుడై హాలాహల విషమును అమృతములే ఆరగించినవాడు. అందుకొరకే శ్రీ శంకర భగవత్పాదుల వారు తమ శివానంద లహరిలో వివరిస్తూ అంటారు కదా, నీవు పరోపకారుడు అని చాటి చెప్పుటకు ఈ ఒకే ఒక్క సంఘటన సరిపోతుంది కదయ్యా. దేవతలు రాక్షసులు కలిసి సముద్ర మథనము చేయగా అతి భయంకరమైనట్టిది, లోకములన్నింటినీ తల్లడిల్ల చేయగల తాపమును కలిగినట్టిది అయిన హాలాహలము అను విషము పుట్టినది కదా. అప్పుడు దాని తాపమును తట్టుకోలేక దేవతలందరూ పలాయనమును చిత్తగించి పరుగు పరుగున నీ కడకు వచ్చి రక్షింపమని ప్రార్థించిరి. వారి పలాయన రోగమునకు ఔషధమా అన్నట్లు నీవు ఆ విషమును అమాంతముగా నోటవేసితివి. ఈ విధముగా బాహ్యముగా నున్నట్టి స్థావర జంగమ గణములు రక్షింపబడినవి.